తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. ఇది కూడా భారీ పెట్టుబడులతో గత ప్రభుత్వం రికార్డును కూడా బ్రేక్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ పర్యటనతో భారీ పెట్టుబడులతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకున్నారు. అంతర్జాతీయ ఫేమస్ కంపెనీల అధినేతలతో భేటీ అవుతూ హైదరాబాద్ బ్రాండ్ను ఇమేజ్ను వారికి వివరింపజేయడమే కాకుండా భారీ పెట్టుబడులను ఆకర్షించారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు సాధించి కొత్త చరిత్రను లిఖించింది. దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రం ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ చేంజర్ గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలిచి ప్రపంచానికి మరోమారు చాటి చెప్పినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటుగా ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ముఖ్యంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. మొత్తం 16 సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చాయి. మొదట సన్ పెట్రో కెమికల్స్ ఈ సంస్థ భారీ పంప్డ్ స్టోరేజ్ల జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. ఇక నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు రానున్నాయి. 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్, 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. 45,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుండగా 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మెగా ఇంజనీరింగ్ తో 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు చేయనుంది. అందుకు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను పెట్టనుంది. ఫలితంగా 5,250 మందికి ఉపాధి దొరకనుంది. కంట్రోల్ ఎస్ ఈ సంస్థ తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుండగా అందుకు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నారు. తద్వారా 3,600 మందికి ఉపాధి లభించనుంది. స్కై రూట్ ఏరోస్పేస్ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ను స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఏర్పాటు చేయనుంది. దానికోసం 500 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. జేఎస్డబ్ల్యూ ఇది రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. ఇది రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీలకంగా మారనుంది. అందుకు 800 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడుతుండగా 200 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏఐ క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ముందుకొచ్చింది. హెచ్సిఎల్ టెక్ సెంటర్ హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ ఆ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ను సైతం విస్తరించనున్నారు. ఇక పోచారంలోని ఐటీ క్యాంపస్ లో కొత్త సెంటర్ ఓపెన్ కోసం ఆ సంస్థ 750 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుంది. ఫలితంగా 17,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక విప్రో కంపెనీ తన సేవలను విస్తరించబోతుంది. గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తుండగా దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి. యూనిలివర్ కంపెనీ కామారెడ్డి జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో బాటిల్ క్యాప్లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. వీటిలో దాదాపు 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది. ఇందుకోసం ఈ సంస్థ 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఊర్సా క్లస్టర్స్ అమెరికాకు చెందిన మరో కంపెనీ. ఊర్సా క్లస్టర్స్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ ను స్థాపించనుంది. అందుకు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. బ్లాక్ స్టోన్
ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్ స్టోన్ హైదరాబాద్ లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. దీనికి 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ దాదాపు 800 మంది ఉద్యోగులకు ఉపాధి ఉండేలా హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. అత్యాధునిక సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఈ సంస్థ ఏర్పాటు చేయనుండగా ఇందుకు 7 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుంది. సుహానా మసాలా ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటును చేయబోతుంది. ఇలా మొత్తంగా 1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్లు పెట్టుబడులుగా రాగా ఈసారి 4 రెట్లకు మించి రావడం విశేషం. ఐటీ, ఐఏ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది. ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 49,500 మంది యువకులకు ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో సీఎం రేవంత్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ తన ప్రజెంటేషన్ తో కంపెనీలను ఆకర్షించడంతో గ్లోబల్ వైడ్ గా ఫేమస్ అయ్యారు.